మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భూమి మీద జీవజాతి, వృక్షజాతి, జంతుజాతి యావత్ జాతులన్నీ గూడా నీటి ఆధారంగానే నడుస్తా ఉంటాయి. ముఖ్యంగా మానవుడు వీళ్ళందరికీ సూపర్వైజర్. ఇక్కడ ధనికులు, పేదలు అట్లుంచండి. మానవ సమాజానికి వచ్చినప్పుడు చర్చ అది. కానీ ఓవరాల్‌గా జీవరాశికి, ప్రకృతికి, పర్యావరణానికి అన్నిటికి గూడా మనుషులే ఇక్కడ సూపర్వైజర్‌లు, బ్యాంక్ మేనేజర్‌లు. సో, ఇక్కడ మనుషులకు సంబంధించినప్పుడు ప్రజారోగ్యం చాలా ప్రధానంగా మనకు కనపడతా ఉంది. సో, పార్లమెంట్‌లో నుంచి గ్రామ పంచాయతీ దాకా నీళ్ల మీద చర్చ ఉంటది. ముఖ్యంగా భూగర్భ జలాల వనరుల్ని ఎండాకాలం వచ్చినప్పుడు తగ్గటం, ఏదో పరిస్థితులరీత్యా ఇది కావటం మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనం చూసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ప్రధానంగా బావులు, చెరువులు, కుంటలు, బోర్లు, నల్లాల మీదనే ఆధారపడి జీవిస్తా ఉన్నాం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బోర్లు, నల్లాలు, కుళాయిల చుట్టూ తిరుగుతా ఉంటది. సో, ఇదంతా భాగమైతే ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు కాకుండా ప్యూరిఫైడ్ నీళ్లు తాగాలనేది వాటర్ ట్యాంక్ సుజల స్రవంతుల పేరుతోని కడతా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. సో, ముఖ్యంగా త్రాగునీరు సమస్య. నీళ్లుంటాయి గానీ త్రాగునీరు కాదు. ముఖ్యంగా త్రాగేటువంటి నీళ్ళలో ఇలా భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు సుమారుగా 80-90% ఫ్లోరైడ్ ఉన్నదనేది నేను చాలా రిపోర్ట్స్ చదివాను నేను. సో, ముఖ్యంగా వీటితోని పాటుగా నీటిలలో నైట్రేట్లు, ఫ్లోరైడు, ఆర్సెనిక్కు, ఇనుము, సీసం, కాడ్మియం, క్రోమియం, యురేనియం ఈ ప్రమాదకర స్థాయిలో ఉండటం వల్ల అవి ఉండే స్థాయి 1 పాయింటే కావచ్చు, 1.5 కావచ్చు. రోజు 2 నుంచి వర్షాకాలంలో, శీతాకాలంలో 2-3 లీటర్లు తాగుతాడు ఒక మనిషి. అదేవిధంగా వేసవి కాలంలో 3-5 లీటర్లు తాగుతాడు. సుమారుగా అగ్రిగేట్ చేసుకున్నప్పుడు సంవత్సరంలో 2-3 లీటర్లు తాగుతాడనేది మనకు అర్థమవుతా ఉన్నది. ఈ క్రమంలో అది చూడటానికి రోజు కొద్దిగైనా దీర్ఘకాలికంగా చూసుకున్నప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ మినరల్స్ బాడీలోకి వెళ్ళడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఉదాహరణకి మనం తీసుకున్నప్పుడు కాడ్మియం కానీ, యురేనియం కానీ ఉన్నటువంటి నీళ్లు ఆ ప్రాంతాల్లో నీళ్లు తాగినటువంటి వాళ్ళు కణితులు అంటే క్యాన్సర్ బారిత కణితులు, అదేవిధంగా కిడ్నీ సమస్యలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇదేదో నేను నా న్యూ లక్ష్య ఆర్గనైజేషనో చెప్పేటువంటి, న్యూ లక్ష్య ఎన్‌జీఓ చెప్పేటువంటి రిపోర్ట్స్ కాదు. సాక్షాత్తు భారత పార్లమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారమే మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, అందుకోసం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇందులో ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో యురేనియం ఉన్నది, కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ఉన్నది. ఓవరాల్‌గా ఎలా చూసుకున్నా కూడా మానవ ఆరోగ్యానికి నష్టాన్నే కలగజేస్తాయి. సో, రోజుకి 2-3 లీటర్లు నీళ్లు తాగాల్సిన అవసరం ఉంటుంది మనం ఇప్పటికీ అనుకున్నట్టుగా. కానీ అది ప్యూరిఫైడ్ వాటర్ తాగితే మంచిది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, సో ఇందులో ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే 2030 నాటికి నీటి ఎద్దడి, నీళ్లుంటే సముద్రం నిండా నీళ్లుంటాయి. సముద్రం నీళ్లు తాగుతాం మనం. సముద్రం టన్నుల కొద్ది ఉండొచ్చు కానీ బావి నీళ్లు సరిపోతాయి ఊరంతా దాహం తీర్చడానికి. అంత సముద్రమైనా ఒక్కళ్ళ నీళ్లు ఉప్పు నీటి శాతం అట్లా కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఈజీగా అర్థం కావడం కోసం సముద్రం నీరు, బావి నీరు అని చెప్తున్నాను, లేదా సముద్రం నీరు, బోర్ నీళ్లు. సో, ప్యూరిఫైడ్ నీళ్ళు అనుకోండి. సో, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి, అదేవిధంగా ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసే కార్యక్రమం ఒకటి భారత ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా పట్టణాల్లో అమృత్ 2.0 పేరుతో అదొక స్కీమ్‌ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. సో, ఇది ఉమ్మడి అంశంలాగా కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి, గ్రామీణ ప్రాంతాలకి ఈ మంచినీటి సరఫరా చేసే కార్యక్రమాన్ని అప్పగించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, అందుకోసం త్రాగునీరే చాలా ప్రధానమైంది. నాగరికతలన్నీ కూడా త్రాగునీటి చుట్టే తిరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, నేనేం చెప్తున్నానంటే త్రాగునీటి ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతా ఉన్నది. సో, త్రాగునీరు మంచిగా ఉంటే మానవ జీవితం బాగుంటుంది. త్రాగునీరు కలుషితమైనప్పుడు మనం ఇప్పటికే చెప్పినట్టుగా కాడ్మియం, యురేనియం ఉంటే క్యాన్సర్ కణితులు, కిడ్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా కామెరలు కూడా త్రాగునీరు వల్ల వస్తూ ఉన్నాయి. అదేవిధంగా టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఫ్లోరైడ్ అని ఫ్లోరోసిస్ వ్యాధికి దారితీస్తుంది. సో, 30 ఏళ్ళకే, 40 ఏళ్ళకే వాళ్ళు 90 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళలాగా ఉంటారు. సో, వాటర్ వల్ల వచ్చేటువంటి రిఫ్లెక్ట్స్ మానవ జీవితానికే ఉంటే ఇక జీవరాశి పరిస్థితి, ఇతర జంతు వృక్షజాతుల పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో, అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, భవిష్యత్ ప్రణాళికలు తయారు చేసుకొని
మనం పద్ధతి ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం పాలక పక్షాలు శుద్ధి చేసినటువంటి వాటర్‌ని ఒక మనిషికి 200 అంటే ఒక కుటుంబానికి 200 లీటర్లు కనీసం తగ్గకుండా ఇవ్వాలనేది ఇలా మనకు కనపడతా ఉంది. సో, పొద్దున్న లేచిన దగ్గర రోజు మొత్తం మీద ఒక 3 లీటర్లు ఒక మంచినీళ్ళు తాగుతాడు. దాని తర్వాత స్నానానికి ఒక 20 లీటర్లు, బాత్రూమ్‌కి ఒక 20 లీటర్లు, అదేవిధంగా బట్టలు ఉతకడానికి అయి ఒక 50-100 లీటర్లు, బొచ్చెలు తోమడానికి అయి ఒక 50 లీటర్లు, ఇక మొహం బ్రష్ చేసుకోవటానికి, మధ్య మధ్యలో మొహం కడుక్కోవటానికి, బయటికెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవటానికి, అంటే ఒక వ్యక్తికి 200 లీటర్లు ఇవ్వాలనేది ప్రభుత్వ విధానంగా ఉన్నది. సో, ఆ విధంగా దాంతోను పాటు చుట్టాలు పక్కాలు వస్తే అదనపు నీరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీటి విధానాన్ని సక్రమంగా అమలు చేయాలి. అది రోగాలు రానటువంటి ఒక ప్రతి గ్రామానికి ప్రతి 5,000 మందికి వాటర్ ట్యాంకులు నిర్మించాలి కెపాసిటీస్‌ని బట్టి. ఆ విధంగా ముఖ్యంగా త్రాగునీరుని మంచిగా సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇయాల రేపు మినరల్ వాటర్ ప్లాంట్స్ కుప్పలు కుప్పలుగా వెలుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో, అయితే వాటి మీద ఒక నియంత్రణ కూడా అవసరం ఉండాలి. ఒక జల విధానాన్ని అమలు చేయాలి. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. సో, ప్రతి మనిషి వేసవి కాలంలో 3-5 లీటర్లు, చలికాలంలో, వర్షాకాలంలో 2-3 లీటర్లు తాగుతాడు. కొన్ని కిడ్నీ పేషెంట్స్ వాళ్ళని అజంప్షన్ మినహాయించండి. డాక్టర్స్ ప్రికాషన్స్ ప్రకారం వాళ్ళెళ్తారు. మిగతా వాళ్ళకి సంబంధించి ఇది వర్తించింది. చిన్నపిల్లలనుకోండి హాఫ్ లీటరు, 1 లీటర్ వాళ్ళకి ఏజ్ గ్రూప్‌ని బట్టి పెడియాట్రిక్ డాక్టర్లు, పిల్లల వైద్య నిపుణులు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించి గాని, ముఖ్యంగా వర్షాకాలం సీజన్‌లో గాని ఎక్కువ త్రాగునీటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. పాత నీళ్ళల్లో వేసవికాలం నీళ్ళల్లో కొత్త నీళ్ళొచ్చేసి, ఆ నీళ్లు బావులల్లోకి, చెరువులల్లోకి, కుంటలల్లోకి మనం త్రాగే డ్రింకింగ్ వాటర్‌లో మెర్జ్ కావటం వల్ల అనేక రకాల సీజనల్ వ్యాధుల బారిన పడతారు. అందులో భాగమే టైఫాయిడ్ గాని, అందులో భాగమే రకరకాల కామెర్లు గాని, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు రైజ్ చేస్తుంటారు. సో, అందుకోసం కాచి చల్లార్చిన నీళ్లు తాగమని చెప్తా ఉంటారు. సో, కాచి చల్లార్చిన నీళ్ళ వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లని చనిపోవటం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సహజంగానే డాక్టర్స్ చెప్పేటువంటి మాట అది. సహజంగానే 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఇక్కడ పుట్టిన తర్వాత 5 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ బాడీ ఈ వాతావరణానికి సెట్ కావడానికి, ఆహార పదార్థాలు తిని ఎనర్జిటిక్‌గా కావటానికి ఇబ్బందిగా ఉంటది. అందుకోసం 5 సంవత్సరాల్లో పిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా త్రాగునీరు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్యూరిఫైడ్ వాటర్ తాపిచ్చే ప్రయత్నం చేయండి. మీకు ధనిక వర్గాల నుంచి మధ్యతరగతి కుటుంబాలు కాకుండా సామాన్య కుటుంబాలైనా కూడా పిల్లల భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, రోగాల బారిన పడి బలహీన పడకుండా ఉండటం కోసం కాచి చల్లార్చిన నీరుని తాపిచ్చే ప్రయత్నం చేయండి. కాచి చల్లార్చిన నీళ్ళు అవేమి అంత స్వీట్ కాదు. సబగా ఉన్నా కూడా బ్యాక్టీరియా, వైరస్ లాంటి జీవరాశి లేకపోవటం వల్ల, ప్యూరిఫైడ్‌గా ఉండటం వల్ల పిల్లలు గాని, ప్రజలు అందరూ తాగొచ్చు. ఆ విధంగా రోగాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా జీవించడానికి ఆస్కారం ఉంటది. ఆ వైపుగా అడుగులు పడాలని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండాలి పెద్దలారా, మిత్రులారా. దీంతోని పాటు మంచినీటికి సంబంధించి ఇంకా అనేక రకాల జియోరిడిస్, అమియాబియాసిస్, కామెర్లు, డ్రింకింగ్ వాటర్‌కి సంబంధించి టైఫాయిడ్ లాంటి వ్యాధులు, ఇట్లా అనేక రకాలైనటువంటి వ్యాధులు డ్రింకింగ్ వాటర్ సమస్య వల్లనే వస్తాయి. గతంలో దీని మీద డ్రింకింగ్ వాటర్ మీద న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థగా మనం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాం. సో, భవిష్యత్తులో కూడా తన వంతు పాత్ర తనకున్న అవకాశం మేరకు హిమాలయ పర్వతాలంతా కావచ్చు, గుండు పెనుమలంతా కావచ్చు, భవిష్యత్తులో కూడా న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజేషన్స్ ఆ కార్యక్రమాన్ని తన చేతనైనంత, ఎంత చేతనైతే అంత, మా ఖమ్మంకెల అంత, గుండు పెనుమనంత, ఇన్ఫినిటీ అయితే ఇన్ఫినిటీ అంత చేసుకుంటే భవిష్యత్తులో కూడా తన కర్తవ్యాన్ని ముందుకెడుతుందని, వచ్చేటువంటి అడ్డంకాలని అధిగమిస్తూ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.